హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇది సండే రోజు కూడా మంచిగా ఇల్లంతా క్లీన్ చేసుకొని అంటే సాటర్‌డే ఆల్రెడీ మేము పూజ చేసుకుంటాము. టెంపుల్‌కి వెళ్తాం కాబట్టి ఇల్లంతా తుడుచుకుంటాము, అది చేసుకుంటాము. కానీ మళ్ళీ సండే రోజు కూడా తుడుస్తా ఉన్నాను. ఇంకా ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర ఎంత డస్ట్ పడిపోతదంటే అబ్బా! చెప్పలేను. అది రోజు క్లీన్ చేయాల్సిందే అనమాట. మార్నింగ్ చేసి మళ్ళీ అది కొంచెం ఓపెన్ చేసి పెట్టుకున్నాం. మెష్ ఒకటి వేసుకొని ఉన్నాము అంటే చాలు మళ్ళీ డస్ట్ వచ్చేస్తది. ఇంకా గ్లాస్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు బావుంటుందనమాట. ఇంకా అది క్లోజ్ చేసుకుంటూ ఉండలేముగా. ఇంకా ఓపెన్ చేసుకుంటూనే ఉంటాం. సో, అలా క్లీన్ చేసుకుంటూనే ఉంటాము. క్లీన్ చేసుకోవచ్చు. ఏం కాదు. కాకపోతే ఈ డస్ట్ అలర్జీ ఉంది కదా! ఒక్కొక్కసారి అది మాస్క్ వేసుకొని క్లీన్ చేసుకుంటాను గుర్తుంటే. గుర్తుండకుండా ఒకసారి ఏముందిలే ఎవరేసుకుంటారు వెళ్లి అన్నట్టుగా క్లీన్ చేసేస్తాను అట్లే. ఇంకా అప్పుడు తుమ్ముకుంటూ అట్లా ఉండాల్సొస్తది. ఇంకా ఆ రోజు నేను మళ్ళీ ఇల్లంతా నీట్‌గా క్లీన్ చేసుకుంటా, దీపం పెట్టుకుందాము, ఇలా ఇల్లు తుడుచుకుంటా ఎందుకున్నాను అంటే మేము నిన్న బనశంకరి అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఏమంటే, అక్కడ ఫోటోస్ కొన్ని పంపించమని చెప్పేసి ఆర్డర్ పెట్టేసి వచ్చాము. వాళ్ళ దగ్గర అవైలబుల్ లేవు అని చెప్పాను కదా! సో, అది ఈరోజు వస్తాయన్నమాట. వాళ్ళు ఫోను చేసి పోర్టర్‌లో పంపిస్తాము అని చెప్పున్నారంట. అందుకనేసి గబగబా ఇల్లు నీట్‌గా చేసుకుందాము. ఇంకా పసుపు నీళ్ళు కూడా చల్లేసుకుందాం అని అనుకోని చల్లేసుకొని జస్ట్ అలా కంప్లీట్ చేసుకున్నాను పూజ. అంతే అప్పుడే పార్సెల్ వచ్చేసింది. సో, తీసుకొచ్చి ఇంకా సుదర్శన్ ఇక్కడ పెట్టాడు. అంటే నేననుకున్నాను సండే రోజు పంపిస్తారు. కాకపోతే అది ఇంత పొద్దున్నే పంపించేస్తారు అనేసి అనుకోలేదు. సో, నీట్‌గా క్లీన్ చేసుకుందాంలే నిదానంగా అనేసి అనుకున్నా. కానీ ఆ రోజు ఇంకా అలా కాదు. పొద్దున్నే పంపించేస్తారంట వాళ్ళు అని చెప్పిన తర్వాత ఇంక స్టార్ట్ చేశాను. మంచిగా క్లీన్ చేసుకొని దీపం పెట్టేసుకుందాము అన్నట్టుగా. యాక్చువల్‌గా నేను లాస్ట్ వీకే పంపించేసుంటాను. కాకపోతే ఏమంటే అప్పుడు ఇంక పంపించకూడదనమాట ఆ టైంలో. అందుకనేసి ఇంక పంపించలేదు. ఇంకా అందుకే ఈ వీకెండ్ ఎలాగైనా పంపించేసేయాలి అనేసి నేను ఫిక్స్ అయిపోయాను. అది ఎంత ఏమంటారు ఇప్పుడు సండే నాన్ వెజ్ తింటాము. ఇంకా అలా నాన్ వెజ్ తిన్నప్పుడు పంపించకూడదు అనేసి ఒకటి, ఇంకా పీరియడ్ టైమ్‌లో పంపించకూడదు అనేసి ఒకటి, అలా అనేసి అనుకుంటూ ఉన్నాననమాట. ఇంకా ఎంవలప్సా? దీంట్లో ఎక్కడుంటాయి? ఫోటోలైతే ఉంటాయి బాబా, ఫ్రేమ్స్ కదా! అదే అందుకనే కొంచెం ఇవి తీసుకొచ్చాను. బబుల్ ర్యాప్ చేసి క్లాత్ బ్యాగ్స్ వద్దు, క్లాత్ ఎన్వలప్స్. క్లాత్ ఎన్వలప్స్ ఏమో బాబా, అవి బెటర్ కదా. అవి ప్లాస్టిక్ కవర్ లాగా ఉంటాయి చూడు, వైట్ది. క్లాత్ లాగా ఉంటాయి. స్టేర్ చేస్తే చినిగిపోతాయా? బబుల్ ర్యాప్ చేస్తాం ఒకటి. లాస్ట్ టైమ్ ఏమంటే జస్ట్ ఫోటో కాపీ చేసి మేము లామినేట్ చేసి అలా పంపించేసాం సేమ్ ఇలాంటి కవర్స్‌లోనే. ఇంకా ఇప్పుడేమంటే ఫోటో ఫ్రేమ్స్ టైప్ కదా! ఇక్కడ దేవుడి గదిలో ఉంది చూసారా అమ్మవారి ఫోటో. సో, సేమ్ అలాంటిదే పంపిస్తున్నాం అక్కడే కొనుక్కొని అన్నీ. అందుకనేసి అదేమంటే ఇంక దీంట్లో అది చినిగిపోతుందా? పడుతుందా? అలా డౌటొచ్చాయి. మామూలుగా మనకి అమెజాన్ కవర్స్ వస్తాయి చూసారా? దాంట్లో అయితే గట్టిగా ఉంటుందేమో అనేసి అనిపించింది. కానీ మళ్ళీ లాస్ట్‌లో దీంట్లోనే ప్యాక్ చేసి చూస్తున్నాము. ఎలా వస్తుంది ఏంటి ఒకసారి చేసి చూద్దాము. బావుంటే ఇవే కంటిన్యూ చేద్దాము అనేసి అనుకోని చేసాం. బానే ఉన్నింది. సో, ఇంకా ఇదే కంటిన్యూ చేసాం. దీంట్లోనే పెట్టేద్దామని. ఇంకా మా సుదర్శన్ ఎలా ప్యాక్ చేయాలి అని ఒకసారి జస్ట్ అలా చూపిస్తున్నాడు. బబుల్ ర్యాప్ ఉంటుంది కదా! అది కూడా ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా అది ఫ్రేమ్ కదా! ప్యూర్ గ్లాస్ ఫ్రేమ్ కాకపోయినా అది ఎక్కడైనా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అనేసి అంత దూరం అందరూ పంపిస్తున్నాం చాలామందికి. వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు. మేము కష్టపడి పంపించినందుకు మాకు డిసప్పాయింట్‌మెంట్ ఉండకూడదు అనేసి మంచిగా ప్యాక్ చేద్దాం అన్నట్టుగా ఇంకా సుదర్శన్ ఫస్ట్ ఒకటి ప్యాక్ చేసి చూపించా ఎలా చేయాలి ఏంటి అనేది. ఇంకా సరే దాంతో చేసేద్దాం అనుకోని ఇంకా అప్పటివరకైతే నేను బ్రేక్‌ఫాస్ట్ తినలేదు. బ్రేక్‌ఫాస్ట్ తినేసి దాని తర్వాత గుగ్గిళ్ళు నానబెట్టున్నాను నిన్న. సో, అవేమంటే మళ్ళీ ఎందుకు ఫ్రై చేసేద్దాం. ఆ గుగ్గిళ్ళు మామూలుగా తిరబాతు చేసుకొని తింటాం గుడిలో ప్రసాదంలాగా. సో, అలా తినేద్దాం అనేసి అది చేస్తా ఉన్నాను. ఇంకా సుదర్శన్ ఏమో ఒక 10 ఏమో ప్యాక్ చేశారు. యాపీ కూడా హెల్ప్ చేసేయంది. ఇంకా డాడీ చదువుకుంటా ఉంది. ఇంక గుగ్గిళ్ళు ఇంతలో ఉడికిపోయింది. ఇంకా దాంట్లో ఫ్రై చేసేసి ఇంకా ముగ్గురికి నాకు డాడీకి, యాపీకి మేము ముగ్గురం తిన్నాము. సుదర్శన్ ఏమంటే టీటీకి వెళ్ళాడు. ఇంకా సరే అని నేను నీట్‌గా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఒకసారి ఏమంటే ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా! అది ఎట్లుందంటే కొంచెం ఏదైనా పని చేస్తే చెమటలుగా, విసుగుగా మళ్ళీ స్నానం చేద్దామా అనే ఫీలింగ్ వచ్చేస్తా ఉంది. అందుకని మళ్ళీ స్నానం చేసుకున్నాను. ఎందుకో తెలీదు. అంటే ఇల్లంతా క్లీన్ చేశా కదా! ఏదేదోగా అనిపించిందనమాట. అందుకని ఇంకా ఇది ఎలాగో దేవుడివన్నీ ప్యాక్ చేస్తున్నాం కదా అన్నట్టుగా ఈ న్యూ డ్రెస్ వేసుకున్నాను. అదే చికెన్ కర్రీ డ్రెస్. యాక్చువల్‌గా మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను అదే పెట్టా కదా నుమాయిష్ ఎగ్జిబిషన్ హాల్ అనేసి. దానికేమంటే మా మమ్మీ మామూలుగా ఫోన్ చేసి మాట్లాడుకుంటా ఉంటాం కదా! అన్ని కుర్తీస్ చాలా బాగున్నాయి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి యాక్చువల్‌గా నుమాయిష్ అంటే
ఎగ్జిబిషన్ అనే అర్థము. ఇంగ్లీష్‌లో ఎగ్జిబిషన్ ఎలాగో ఉర్దూలో నుమాయిష్ అంటారు. నాంపల్లి ఎగ్జిబిషన్ అంటారు యాక్చువల్‌గా అది. అంటే ఇక్కడ తప్పేం లేదు. కానీ కొందరికి తెలియక అలా నుమాయిష్ ఎగ్జిబిషన్, ఆ ఎగ్జిబిషన్ నేమ్ నుమాయిష్ ఏమో అక్కడ వాళ్ళు పెట్టేది అనేసి అనుకోని అలా నుమాయిష్ ఎగ్జిబిషన్ అంటుంటారు. అది కాదని చెప్పింది. ఓహ్! అవునా! నేను కూడా అట్లే అనుకున్నానేంటి అసలు నేను నుమాయిష్ అంటే ఎగ్జిబిషనా అనేసి అనుకున్నాను నేను కూడా. సో, యాక్చువల్‌గా అది నాంపల్లి ఎగ్జిబిషన్ అంటారు. నాంపల్లిలో పెడతారు కాబట్టి ఎగ్జిబిషన్ అది. ఇంకా ఎగ్జిబిషన్‌కి రాజస్థానీ ఎగ్జిబిషన్ అన్నట్టుగా అట్లా నేమ్స్ ఉంటాయి కదా! అలా నుమాయిష్ ఎగ్జిబిషన్ అనేసి అనుకుంటుంటాను నేను కూడా. యాక్చువల్‌గా నుమాయిష్ అంటే కూడా మీనింగ్ ఏమంటే ఎగ్జిబిషన్ అనేసి అర్థం అంట. అందుకనేసి నాంపల్లి ఎగ్జిబిషన్ అనేసి అనాలనేసి మళ్ళీ నాకు తెలుసుకున్నాను. ఇంకా మీకెందుకు చెప్తున్నా అంటే నాలాగా మీరు కూడా కొందరు తెలియనోళ్ళకు ఉంటారు కదా! సో, అట్లా వాళ్ళు తెలుసుకుంటారనేసి చెప్తున్నా అంతే. ఇంకా అలా దాంట్లో ఒక కుర్తీ వేసుకున్నాను. చాలా అంటే చాలా లూజ్ ఉంది ఇది. ఆల్టర్ చేసుకోవాలి. కానీ టెడ్డీ ఇది చాలా బాగుంది అసలు ఇది వేసుకో అంటా ఉన్నిందనేసి ఇంకా లూజ్‌గా ఉన్నా కానీ వేసేసుకున్నాను. ఇంకా టెడ్డీ కూడా కొంతసేపు వచ్చి హెల్ప్ చేసిందనమాట. 2 ఫోటోస్ అట్లా ప్యాక్ చేయడము. హెడ్ బాత్ చేసుకొని వచ్చింది మళ్ళీ. ఇంకా అది న్యూ నైట్ డ్రెస్ కదా! అదే వేసుకుంటానంట నేను. సరే అనేసి వేసుకోమని చెప్పాను. ఇంకా అలా మీకు నిన్న ఒక షార్ట్ వీడియోలో పెట్టాను కదా! నైట్ డ్రెసెస్ టెడ్డీవి. ఏమంటే వాడికి చాలా ఉన్నాయి కదా! అవి అదే వేసుకుంటాం. ఇంట్లో నుండి బయటికి వెళ్ళదు. ఇంకా ఇంట్లో ఉన్న వ్లాగ్స్ పెడుతూ ఉంటాను కాబట్టి నేను అది వాడు ఎక్కువ అవే వేసుకోవడం నాకు బోర్ కొట్టేస్తాను చూసి చూసి. గ్రీన్ అంటే గ్రీనే వేసుకుంటా ఉంటుంది. బ్లూ అంటే బ్లూయే వేసుకుంటా ఉంటుంది. అలా కాదనేసి వీడి కోసము ఇంకా 3 నైట్ డ్రెసెస్ ఆర్డర్ చేస్తున్నాననమాట. దాంట్లో ఇదొకటి. ఇంకా షార్ట్ వీడియోలు తీసి పెడదాం. మీకేమైనా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. చాలామంది అడుగుతా ఉంటారు. టెడ్డీ వేసుకున్నవి, మీరు వేసుకున్నవి పెడుతుండండి రాశా డిస్క్రిప్షన్ లింక్స్ అనేసి. సో, ఈసారి నుండి పెడతా ఉంటాను. ట్యాగ్ చేస్తాను కావాలంటే అక్కడ చూడొచ్చు మీరు. ఇంకా ఎలాగో వాడు ఏసి చూపించరా అదేమైనా మీడియం సైజ్ ఆర్డర్ చేస్తాం వాడికి. ఏమైనా టైట్ ఉంటే మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకుందాం అనేసి ఇలాగ ఏసి చూపిస్తూ ఉండింది. జస్ట్ అలా వీడియో తీసుకుని ఇంకా షార్ట్ వీడియో లాగా పెట్టాను. మీ అందరికి నచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చెప్పాక ఇది చాలా లూజ్ ఉందనేసి ఇంకా ఆల్టర్ చేసుకోవాలి. ఎంత లూజ్ ఉందంటే చూసారా అంత లూజ్‌గా ఉంది. కొంచెం యాక్చువల్‌గా లూజ్‌గా ఉంటేనే చాలా బాగుంటాయి. కానీ మరీ లూజ్‌గా ఉంది అనిపించింది. అంటే ఫ్రంట్ నెక్ అంతా లూజ్‌గా ఉండిందనమాట. కొంచెం టైట్ చేసుకోవాలి అనుకున్నాను. ఇంకా నా ఫ్రెండ్‌కి ఇచ్చున్నాను అనమాట. వేరే కుర్తీస్ కూడా అన్ని కొంచెం లూజ్‌గా ఉంటే. ఇంకా ఆ రోజు మా సుదర్శన్ టీటీ నుండి వచ్చేసరికి నేను అన్నీ ప్యాక్ చేసేసాను టెడ్డీ యాపీ హెల్ప్‌తో. ఇంకా మా సుదర్శన్ వచ్చినాక షాక్ అయిపోయాడు. "ఏంది పూజ అన్నీ మీరే చేసేసారా? నేను వచ్చినాక చేస్తా అని చెప్పాను కదా! మీ వల్ల కాదనేసి" అన్నాడు. లేదు బాబు మేము చేసేసామని చెప్పాను. ఇంకా సుదర్శన్ వాళ్ళు క్రికెట్ మ్యాచ్ ఏదో వస్తూ ఉన్నట్టుంది. అది చూసుకుంటా ఉన్నారు. టెడ్డీ చదువుకుంటా ఉంది. ఇంకా నేను వాళ్ళవి అడ్రసెస్ అన్నీ ఒక డైరీలో రాసి పెట్టుకున్నాను అనమాట. కొన్ని అంటే అందరు ఎవరెవరు పంపించారో వాళ్ళవి. సో, ఆ అడ్రసెస్ అన్నీ రాసేస్తున్నాను వాటి మీద. యాక్చువల్‌గా ఫస్ట్ ఏమైందనుకుంటే అది స్క్రీన్ షాట్స్ తీసేసుకొని మనం ప్రింట్‌ఔట్స్ తీసుకొని అవి అతికిచ్చేద్దాం అట్లా అనేసి అనుకున్నాం. కానీ అదేమంటే కొందరు ఫోన్ నెంబర్ పెట్టలేదు. కొందరు అడ్రస్ ఏమంటే ఏరియా లాస్ట్‌లో పెట్టి వాళ్ళు ఊరి పేరు ఫస్ట్‌లో పెట్టి సో, కొంచెం కన్‌ఫ్యూజన్‌గా అలా ఉన్నాయి. నేను ప్రాపర్‌గా ఇంకా నీట్‌గా పెట్టుకొని రాసుకుంటూ అరేంజ్ చేసుకుంటూ ఆ అడ్రస్‌ని నీట్‌గా పెట్టుకున్నాను డైరీలో. అది ఫాస్ట్‌గా రాసేసాను. నీట్‌గా రాయలేదు డైరీలో. అందుకని అది ప్రింట్‌ఔట్ తీసినా అర్థం కాదనమాట. అందుకనేసి ఇక మళ్ళీ నేను అది చూసి నీట్‌గా రాస్తున్నాను అన్నిటి మీద. ఇంకా సండే నైట్‌కి ఇవంతా కంప్లీట్ చేసేసి ఇంకా పెట్టేసాము. మండే మార్నింగ్ వీడికి ఎగ్జామ్ ఉంటది. అప్పుడు వెళ్ళి డెలివరీ చేద్దాం అనేసి. ఇంకా ఇది మండే రోజు అనమాట. టెడ్డీకి హిందీ ఎగ్జామ్ రోజు. ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ చేశాను. దాని తర్వాత ఈ సగ్గుబియ్యం వడలది పిండి కొంచెం ఉండింది. ఇంకా అది కూడా వేసాను అనమాట. టెడ్డీకి కావాలి తినాలి అనిపిస్తూ ఉందని చెప్పేసి. ఇంకా నాతో కొందరు షేర్ చేశారు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఆశక్క మీరు చేసిన తర్వాత నాకు చేయాలి, తినాలి అనిపించి మేము చేసుకున్నామని. ఒకరైతే ఎయిర్ ఫ్రైయర్‌లో కూడా చేశాను ఆశక్క. చాలా బాగా వచ్చాయనేసి పెట్టాను. నేను అది ఇన్‌స్టా స్టోరీలో కూడా మీతో షేర్ చేశాను. ఇంకా ఆ రోజు హిందీ ఎగ్జామ్ పాపం ఫుల్ టెన్షన్‌గా ఉంటుంది. మెయిన్‌గా అంటే మనకి కాన్ఫిడెంట్‌గా ఉంటే ఆ సబ్జెక్ట్ మీద మనకి మంచిగా ఇంట్రెస్ట్ వస్తది చదవాలనేసి. వీడికి అసలు ఆ సబ్జెక్ట్ అంతా హిందీ మాట్లాడుతది, హిందీ మూవీస్ చూస్తది. నాతో పాటు కూర్చొని సీరియల్స్ చూసేవాళ్ళం చిన్నప్పుడు నేను టెడ్డీ ఇద్దరం కూర్చొనేసి. అదే 'బహు' ఏదో సీరియల్ ఉంది కదా! చాలా సీరియల్స్ ఉన్నాయిలెండి. సో, స్టార్ ప్లస్‌లో వచ్చేటివి. అవన్నీ చూసేది అట్లా వాడికి హిందీ వచ్చు మంచిగా మాట్లాడుతది అన్నీ ఉన్నాయి. కానీ సబ్జెక్ట్ మాత్రం భయం అనమాట. ఇంకా వాడికి నేను చెప్పిస్తానురా అంటే అన్నీ వచ్చు చదవగలుగుతది అన్నీ. కానీ ఇంట్రెస్ట్ లేదు ఆ సబ్జెక్ట్ మీద వాడికి. ఇంకా ఎలాగో కన్నడ ఎగ్జామ్ లేదు వీళ్ళకి. అది గనక ఉండుంటే ఇంకా కష్టమైపోయి ఉంటుంది. కానీ ఈ ఇయర్ నుండి కన్నడ ఎగ్జామ్ కూడా పెడతారంట 10th వాళ్ళకి కూడా అనేసి అంటున్నారు. అప్పుడు యాపీకి కష్టమైపోతుందేమో తెలీదు. ఎలా ఉంటుందో యాప్ వాడికి ఇప్పుడు నుండే హిందీ, కన్నడ బాగా నేర్పించాలి నాయనా అనేసి అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా యాపీ ఆ రోజు స్కూల్‌కి వెళ్ళలేదు పాపం. ఎందుకంటే వాడికి కొంచెం కోల్డ్‌గా మైల్డ్ ఫీవర్ అలా ఉంది వాడికి. అందుకనేసి పంపించలేదు వద్దని చెప్పేసి. ఇంకా టెడ్డీని
వదిలిపెట్టడానికి వెళ్తున్నాం కదా! సుదర్శన్ ఏమన్నా అంటే ఫస్ట్ 5 ఫోటోస్ తీసుకెళ్తాము. అక్కడ రెడీ వాళ్ళ స్కూల్ దగ్గరే పోస్ట్ ఆఫీస్ ఒకటుంది. సో, పోస్ట్ ఆఫీస్‌కెళ్ళి ఫస్ట్ అడిగేసి వద్దాం బుజ్జు మనము. ఎలా ఉంటుంది? ఎట్లా అంటే కొన్ని వాటికి ఫోన్ నంబర్స్ లేవు. సో, అది ఇప్పుడు డీటీడీసీ అట్లాంటి వాళ్ళు కంపల్సరీగా ఫోన్ నంబర్స్ అడుగుతారంట. ఇంకా 5 ఫస్ట్ దీంట్లో చూద్దాము. ఇంకొక 5 తీసుకెళ్ళి డీటీడీసీలో పోస్ట్ చేయడానికి ట్రై చేద్దాము అనేసి అనున్నాడన్నమాట సుదర్శన్. అందుకని ఫస్ట్ అయితే నా హ్యాండ్ బ్యాగ్‌లో 5 ఫోటోస్ ఏమో పెట్టుకున్నాను. 5 ర్యాండమ్‌గా తీసుకున్నాము అడ్రెసెస్. ఆ 5 మెంబర్స్ ఎవరో లక్కీ అనిపించింది నాకు. ఫస్ట్ వాళ్ళకి వెళ్తాయి కదా అనేసి. ఫస్ట్ అది కనుక్కొని ఒకవేళ అప్పుడే అంటే బిజీగా ఉంటారు కదా పోస్ట్ ఆఫీస్‌లో. సో, చూసుకొని పోస్ట్ చేసేద్దామని చెప్పేసి తీసుకెళ్తున్నాము. ఇంకా టెడ్డీ టెన్షన్‌లో ఉందనుకోండి, వాడికి మాట రాదు సరిగ్గా, గమ్ముగా ఉంటుంది. అప్పుడు ఎట్లా అనిపిస్తదంటే, ఏంది వీడు పలకరించినా మాట్లాడట్లేదు, ఎంత పొగురు అనిపించేలాగా ఉంటదనమాట. కానీ అది పొగురు కాదు పాపం, టెన్షన్ పడతా ఉంటుంది లోపల. టెడ్డీకి, యాపీకి ఇద్దరికీ ఏమంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు కదా అదనమాట. సో, అది మా సుదర్శన్‌కి ఉంది. ఇంకా నాకు గూడా కొంచెం ఉంది అనేసి అనిపిస్తా ఉంటుంది. ఇంట్లో ఇంత బాగుంటాం కదా! కానీ బయట వాళ్ళతో అంత క్లోజ్‌గా అవ్వలేరనమాట. నేనైతే కొంసేపు మాట్లాడేసిన తర్వాత అయిపోతాను మళ్ళీ వాళ్ళలో. మంచిగానే మాట్లాడేసుకుంటాను. కానీ మా సుదర్శన్, టెడ్డీ, హ్యాపీ వాళ్ళు ముగ్గురు ఎట్లా అంటే వాళ్ళ ఓన్ క్లోజ్ ఫ్రెండ్స్‌తో గూడా అదేదో దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంటుంది నాకు. నీకు చెప్తా ఉంటుంది, "అరే! నీ ఫ్రెండ్ రా, వెళ్లురా, మాట్లాడుకోరా, ఇద్దరు కలిసి వెళ్ళండి." "అహా! లేదు అశోక్ రెడ్డి తను మళ్ళీ వచ్చేస్తది లోపలికి, నేను వెళ్ళిపోతాను." అట్లా అంటదనమాట. సర్లే అనేసి ఇంకా ఫోర్స్ చేయకూడదు అనుకున్నాం. ఇంకా ఇక్కడేమంటే వాడిని వదిలేసాము. ఇంకా నేను, యాపీ, సుదర్శన్ ఇద్దరం. చెప్పా కదా పోస్ట్ ఆఫీస్ రెడ్డి వాళ్ళ స్కూల్ దగ్గరే ఉంటుంది. అక్కడే కడుగోడిలో. సో, అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇంతకుముందు ఒక్కసారి ఎప్పుడో ఇక్కడికొచ్చాము. కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ పోస్ట్ ఆఫీస్‌కి అనేసి వెళ్ళడము. పాపం వీడికి హెల్త్ బాలేదు కదా! ఇంట్లోనే ఉండురా అని చెప్పాను. "అహా! లేదు నేను వస్తానమ్మా" అని చెప్పేసి వచ్చింది. డ్యాడీకి ఆల్ ది బెస్ట్ చెప్పాలి అని చెప్పేసి. ఇంక ఇలాగే వాడిని కూడా తీసుకొచ్చేసాము. ఇంకోటేమంటే నేనే ఎందుకో మనసులో మొన్ననే అనుకున్నా, ఆపోడికి ఈ మధ్య కొంచెం హెల్త్ బాగానే ఉంది కదా! ఊరికే బాలేకుండా వచ్చి ఇంతకుముందు ఇప్పుడు అలా లేదు అనేసి అనుకున్నా అంతే. వచ్చేసింది వాడికి బాలేకుండా. ఇంకా పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళాము. కరెక్ట్ టైంకి వెళ్ళాము అనిపించింది. అక్కడ ఆమె ఉంటారు కదా! తనేమంటే ఈజీగా తీసేసుకున్నారు. చాలా సింపుల్‌గా అయిపోయింది ప్రాసెస్ అంతా. ఫోన్ నంబర్ అవంతా ఏం చెక్ చేసుకోలేదు. దాని తర్వాత ఏమంటే ఇంకా చాలా ఉన్నాయి రమ్మంటారా ఎప్పుడు అంటే ఈవినింగ్ 3:30 ఆ టైంకి వచ్చేయండి. లేతే సేమ్ టైంకి రేపు మార్నింగ్ అయినా రండి అని చెప్పారు. నేనేమంటే ఎంత తొందరగా పంపించేయాలా అనేసి ఉన్నా. యాక్చువల్‌గా ఇంటికి వచ్చినాక మళ్ళీ తీసుకెళ్ళిపోదామా అనేసి అనుకున్నా. కానీ సుదర్శన్‌కి ఆఫీస్ ఉంది, మీటింగ్స్ ఉన్నాయి కొన్ని అనేసి ఇంకా వద్దనుకున్నాను. మళ్ళీ సరే ఈవినింగే వెళ్దాంలే, లేతే టెడ్డీ కోసం వెళ్తాం కదా! టెడ్డీని తీసుకురావడానికి. అప్పుడు కావాలంటే వెళ్ళి పోస్ట్ చేసేసి వద్దాంలే అనేసి అనుకున్నామనమాట. ఇంకా నేనే వెళ్దాం యాక్చువల్‌గా బైక్‌లో అనేసి అనుకున్నా. కానీ నాకు ఒకదాని తర్వాత ఒకటి పనుంది. అందుకనేసి ఇంకా వెళ్ళలేదు. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ తిన్నాను నేను. దాని తర్వాత ఈ టాప్ ఏమంటే స్టైల్ యూనియన్‌లో తీసుకున్నాను. ఇదొక టాప్. ఇది 699 అనమాట. చాలా బాగుంది. కాటన్ ఇక్కత్ డిజైన్ లాంటిదనమాట. చాలా బాగుండింది. ఇంకా దీనికి స్లీవ్‌లెస్ వచ్చింది యాక్చువల్‌గా ఇది. స్లీవ్స్ వాళ్ళే స్లీవ్స్ ఇచ్చారు. నేను ఆ స్లీవ్స్ కుట్టించేసుకొని ఇంకా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా సమ్మర్ కాబట్టి అన్నీ కాటన్ కుర్తీస్, కాటన్ శారీస్ వాటి కోసమే చూస్తూ ఉంటాం కదా! ఇంకా ఇంకోటి చెప్పాలి, ఇక్కడ మర్చిపోయా. వీడిని పోస్ట్ ఆఫీస్ తీసుకెళ్ళానా, వీడికి ఏమైంది అక్కడ పోస్ట్ బాక్స్ ఒకటి కనిపించేసింది. ఇంక ఇంటికి రాగానే గబగబా వెతుకుతా, ఇల్లంతా వెతుకుతాంది. "ఏం వెతుకుతున్నావు?" అంటే "రెడ్ కలర్ చార్ట్ ఉండాలమ్మా డీకా దగ్గర" అంట. ఇంకా సరే అనేసి వెతికింది, చూసింది అన్నీ దొరికింది వాడికి ఎట్లాగో. ఇంకొకటి కొంచెం ఇంకా పేపర్ కావాలంట. అది లేదనేసి దానికి రెడ్ కలర్ కొడతాను. ఏమంటే ఆ పోస్ట్ ఆఫీస్ బాక్స్, పోస్ట్ బాక్స్ ఉంటుంది కదా! అది చేస్తా ఉంది. సరే ఏదో ఒకట్లే పాపం చేసుకొని ఇంకా చదువుకోమని చెప్పలేను కదా! వాడికి హెల్త్ బాలేదు. సరే వాడికి ఖాళీగా అయితే మాత్రం ఉండదనమాట హ్యాపీ. ఏదో ఒకటి చేస్తానే ఉంటది. "పడుకోరా బాలేదు కదా!" అంటే అస్సలు పడుకోదు. ఇంకా గిన్నెలేమైనా ఉంటే నైటే కడిగేసుకొని మళ్ళీ పెట్టేసుకుంటా ఉంటాను. సంగీత లేనప్పటి నుండి అలానే చేసుకుంటున్నాను. మార్నింగ్ అయితే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ తినేటివే ఉండేటివి. కానీ ఈరోజు ఏమంటే నేను నైట్ అడ్రెసెస్ అన్నీ రాసేసరికి నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చేసింది. అందుకనేసి ఇంకా గిన్నెలు అలానే పెట్టేసి ఇంకా పడుకునేసాననమాట. ఇంకా పొద్దున్న లేసి ఇంకా మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్‌వి ఇంకా మళ్ళీ లంచ్ చేశాననుకోండి అది ఇంకా ఎక్కువైపోతది. అందుకని ఎక్కువైతే మళ్ళీ బ్యాక్ పెయిన్ వచ్చేస్తదనేసి తక్కువ ఎప్పుడెప్పటికి కడిగేసుకుంటున్నాను. ఇప్పటికైతే నాకు చాలా బాగా అలవాటయిపోయింది. అసలు సంగీత లేకుండా ఇల్లు చిమ్ముకుంటున్నాను, తుడుచుకుంటున్నాను, హెడ్ బాత్ చేసుకుంటున్నాను. అదే అన్నీ గిన్నెలన్నీ కడిగేసుకున్నా. పొద్దున్నే అలవాటయిపోయింది అదంతా. అదే చెప్తున్నాను. ఒరేయ్ సంగీత ఆంటీ రాకపోయినా నాకు హ్యాపీరా ఇప్పుడు. నేను అన్నీ చేసుకోగలుగుతున్నాను అనేసి అంటున్నాను. ఇంతకుముందు హెడ్ బాత్ చేస్తే అదేదో ఒక యుద్ధం చేసినట్టు ఉండేది నాకు. మైగ్రేన్ అంటూ, హెడ్ బాత్ అంటూ, ఎండే రావాలి అట్లా అనేసి. ఇప్పుడు అలా లేదు. మార్నింగే చేసేసుకుంటున్నాను అంతా. ఇక్కడేమంటే కొంచెం రైస్ మిగిలి
షెడ్యూల్ నిన్న నైట్. అందుకని దానికి ఇంకా నేను మ్యాంగో రైస్ లాగా చేసేస్తాం. మా సుదర్శన్ ఇంట్లో ఉన్నాడనుకోండి, మీటింగ్స్ అన్నీ అటెండ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి ఆకలి అంటాడు. లంచ్ టైం కాకముందే. అందుకని మ్యాంగో రైస్ చేద్దాం, చాలా రోజులైపోయింది. మ్యాంగో క్రేవింగ్స్ అనమాట. సమ్మర్ రాకముందే ఆవకాయ తినాలనేసి, మ్యాంగో రైస్ తినాలనేసి ఇట్లాంటివన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇంకా సుదర్శన్‌కి బౌల్‌లో పెట్టేసి ఇంకా అక్కడ కూర్చొని ఉన్నాడు కదా! ఇంకా సరే అనేసి ఇచ్చేసి వచ్చాను. నిజంగానే కరెక్ట్‌గా చేసే టైంకి బుజ్జు ఆకలేస్తుంది ఏముంది అనేసి అడగడానికి వచ్చాడు. ఇంకా ఎలాగో కరెక్ట్‌గా మ్యాంగో రైస్ చేసేసరికి భలే హ్యాపీగా తిన్నాడు. యాక్చువల్‌గా ఆ బౌల్‌లో ఉన్న మ్యాంగో రైస్ అంతా తినేసాడు మా సుదర్శనే కొంచెం పెట్టుకొని. మీకు ఆ వాయిస్ అన్నీ వినిపించాలనుకున్నాను. కానీ ఏమైందంటే నా కెమెరాకి ఏదో ఎర్రర్ వచ్చినట్టుంది. నాకు అర్థం కాలేదు. ఆ వాయిస్ సరిగ్గా లేదనమాట ప్రాపర్‌గా. ఎలాగో వీడియో అయినా షూట్ అయింది అనేసి అనిపించింది. ఇంకా మా యాపీది పోస్ట్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగో అది కింద ఆ పాండ్స్ బాక్స్ ఎంప్టీది ఉంటే అది పెట్టింది. దాంట్లో లెటర్స్ వేస్తే దాంట్లో పడతాయంట. అరే! అయితే అది హుండీలాగుందిరా అనేసి అని చెప్తా ఉన్నాను ఇక్కడ. ఇంకో సైడ్ ఏమంటే వాడికి హిందీ ఎగ్జామ్ కదా! అయ్యో పాపం హిందీ ఎలా రాస్తుందో ఏంటో అని నాకు ఫస్ట్ ఎగ్జామ్స్‌కి టెన్షన్ పడినంత టెన్షన్ ఇప్పుడు నాకు హిందీ ఎగ్జామ్‌కి అయితే అసలు లేదు. ఎందుకో తెలీదు. వాడికి హిందీ ఎగ్జామే కష్టము. దానికి టెన్షన్ పడాల్సింది. నేను దానికి టెన్షన్ పడట్లేదు. నాకు టెన్షనే లేదు. ఏదో ఒకటి రాసేసి రానీలే అనేసి అనిపిస్తా ఉంది. ఇంక ఇక్కడ అన్నం పెట్టేశాను. ఇంకా మళ్ళీ వాడికి బిర్యానీ చేయాలా? బిర్యానీ తెప్పించాలా? అది జరుగుతా ఉంది డిస్కషన్. ఏం వద్దులే బాబా వైట్ రైస్ ఉంది. రసం చేసేస్తాను కావాలంటే ఏదో ఒకటి తినేద్దాం. ఎందుకంటే అమ్మవారి ఫోటోస్ ఉన్నాయి కదా ఇంట్లో. సో నాన్ వెజ్ చెయ్యను, ఇంకా తీసుకురావద్దు కూడా అనేసి అన్నాను. వాళ్ళకి అందరికీ పోస్ట్ చేసేసిన తర్వాత నాన్ వెజ్ తిందాం బాబా అనేసి అన్నాను అనమాట నేను. ఇంకా రెడీకి ఎగ్జామ్స్ అయిపోయి ఉంటుంది. ఇంక మేమేమంటే ఈ ఫొటోస్ అన్నీ బ్యాగ్‌లో పెట్టేసి కార్‌లో పెట్టేసుకుందాము. వాడికి మళ్ళీ అంటే ముందే వెళ్ళొచ్చు. కానీ సుదర్శన్‌కి టైం లేదు. అందుకే కరెక్ట్‌గా వాడిని తీసుకెళ్ళేదానికి వెళ్తున్నాము. ఇంకా వాడిని తీసుకొని పోస్ట్ ఆఫీస్‌కి వెళ్తే వాడికి ఆకలేస్తా ఉంటుంది. సరే ఇలా కాదు కార్‌లో వెళ్ళకుండా బైక్‌లో వెళ్తున్నాం ముగ్గురం కలిసి బ్యాగ్ ఇంకా తీసుకురాలేదు. వీడిని ఇంట్లో వదిలేసిన తర్వాత మళ్ళీ కావాలంటే వెళ్దాంలే అనేసి అనుకున్నాం అన్నమాట. ఇంకా టెడ్డీ ఎగ్జామ్ సెంటర్‌కి వచ్చేసాము. టెడ్డీ ఎలా రాసిందంటే బాగానే రాసిందంట. అన్నీ అటెంప్ట్ చేసిందంట. సెట్ 1 వచ్చిందంట వీడికి. అంటే అన్నీ తెలిసిన క్వెషన్సే వీడు నేర్చుకొని ఉంటే రాసేసేయచ్చు. కాకపోతే కొన్ని లెంగ్తీగా ఉంటాయి. సో టైం మేనేజ్ చేసుకొని రాసేసాం. ఈజీయేనా? ఇప్పట్లో కనిపిగల టఫ్ నీకు నన్ను కాదు డీకా అని అడిగేది. ఇంకా అన్నం పెట్టిద్దామని కిచెన్‌లోకి వచ్చేసరికి ఇదిగో క్వెషన్ పేపర్ చూపిస్తా ఉంది. ఏంటో వీళ్ళకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయేమో తెలీదు కానీ, మళ్ళీ వీళ్ళకి సెకండ్ టైమ్ ఎగ్జామ్స్. ఇంతకుముందు ఏమంటే సెకండ్ టైమ్ మళ్ళీ కంప్లీట్‌గా ఎగ్జామ్స్ అన్నీ 6 సబ్జెక్ట్స్ రాయాలేమో కంపల్సరీ ఏమో అలా అనేసి అనుకున్నాం. కానీ రాను ఎట్లుందంటే ఓన్లీ 3 సబ్జెక్ట్స్ రాయాలంట. అది మన ఇష్టము. అంటే ఇప్పుడు రాసిన వాటికి రిజల్ట్ వచ్చేస్తుంది కదా! దాని తర్వాత మనకి ఇది రాస్తే ఇంకొన్ని మార్క్స్ వస్తాయి. అట్లా అనుకునే 3 సబ్జెక్ట్స్ రాయొచ్చంట. చూడాలి మరి ఎట్లుంటదో. ఇంకా సుదర్శన్‌కి మీటింగ్ ఉందని చెప్పేసి నేను ఒక్కదాన్నే కింద వరకు వచ్చాడు మా సుదర్శన్ బైక్‌లో పెట్టిచ్చాడు బ్యాగ్. తీసుకొని ఇంక నేను ఒక్కదాన్నే వచ్చా పోస్ట్ ఆఫీస్‌కి ఇవన్నీ పోస్ట్ చేసేసి వెళ్దామనేసి. ఇంకా ఆ రోజు కొంచెం 5-10 మినిట్స్ వెయిట్ చేయమని చెప్పారు. అట్లా 1 అవర్ అయిపోయింది అక్కడే పోస్ట్ ఆఫీస్‌లో. కానీ అవన్నీ పోస్ట్ చేసేసి ఇంటికొచ్చేసరికి ఎంత హ్యాపీ అనిపించిందో అసలు. టీ పెట్టుకున్నాను. ఇంకా టెడ్డీకి ఆ రోజు నైట్‌కి ఇదిగో ఈ నూడిల్స్ చేసి ఇమ్మనింది కొరియన్‌వి. ఇంకా దానికి నగ్గెట్స్ చేసి ఇవ్వమంటే ఇష్టం వాడికి. అవి చేసి ఇచ్చాను. ఇంకా సండే ఫుల్‌గా నాన్ వెజ్ లేదు. మండే ఫుల్‌గా లేదు. మండే ఈవినింగ్ పెట్టించేవాడికి డిన్నర్‌కి అది. ఇంకా మీలో చాలామంది ఏమంటే మాకు పోస్ట్ వచ్చేసింది ఆశ, అమ్మవారి ఫోటో వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అనేసి చాలామంది నాకు మెసేజెస్ పెట్టారు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఏమైనా డ్యామేజ్ అయింది అనేసి కూడా అడిగాను మళ్ళీ వాళ్ళకి. లేదు ఆశ ఏం డ్యామేజ్ అవ్వలేదు మంచిగా వచ్చింది మెడలో చెప్పారు. వచ్చింది. ఇంకా హ్యాపీగా అనిపించింది. అక్కడే పెట్టా ఇప్పుడే చూస్తున్నాడు బాబా. వెరీ గుడ్ నాన్న. Let's make a hole here so we can see what's going on outside the bag. ఫస్ట్ టైం నువ్వు రన్నింగ్ రేస్‌లో కంగ్రాచులేషన్ సెలబ్రేషన్స్. మీకు గుర్తుందా హ్యాపీ రన్నింగ్ రేస్‌లో ఫస్ట్ వచ్చిందంట అని చెప్పేసి ఒకరోజు చెప్పా మీకు వాడిని స్కూల్ తీసుకొస్తా ఉంటే చెప్పాడు. అది షేర్ చేశాను. కానీ వాళ్ళకి యాన్యువల్ డే ఫంక్షన్ జరిగింది కదా! అప్పుడు ఏమైనా ఇలా ప్రైజెస్ మెడల్స్ ఇస్తారేమో అనుకున్నాం. కానీ ఆ రోజు ఇవ్వలేదంట. ఈరోజు ఇచ్చారంట. అది అక్కడ తెచ్చి పెట్టా సర్టిఫికేట్, ఆ మెడల్. అది సుదర్శన్ చూసి చెప్పుకుంటున్నాడు. ఇంకా ఆ రోజు సుదర్శన్ తొందరగా ఆఫీస్ నుండి వచ్చేయమని చెప్పా. 3కే అలా వచ్చేసాడు. ఏమంటే ఆ రోజు గ్రహణం రోజు అనమాట. కుంభరాశి వాళ్ళకి మెయిన్‌గా చాలా ఎక్కువ ఏమంటారు అదేదేదో ఉన్నాయంట.
అందుకనేసి తొందరగా వచ్చేయి బాబా, నువ్వు గ్రహణం చూడకూడదంట నా ఫ్రెండ్స్ చెప్పారు అనేసి అన్నాను. గమ్ముగుండు బుజ్జవంతా ఏం లేదు, రీల్స్ ఎక్కువ చూడకు అని. నేను రీల్స్ చూడలేదు బాబా, నా ఫ్రెండ్స్ చెప్పారంటే మీ ఫ్రెండ్స్ రీల్స్ చూడొద్దు అని చెప్పు అనేసి అన్నాడు. బాబా నువ్వు గమ్ముగా వచ్చే బాబా తొందరగా అనేసి అంటే వచ్చేసాడు పాపం సుదర్శన్ తొందరగానే. వచ్చేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతా ఉన్నాడు ఫోన్ చేసి, ఏమంటే నిజంగానే గ్రహణమా మీరు పాటిస్తున్నారా అది ఇది అనేసి. ఏమంటే టీటీ ఫ్రెండ్స్ కాబట్టి టీటీకి వెళ్ళి ఆడుకోవాలంట ఇప్పుడు. ఇంకా వాళ్ళు కూడా అవును పాటిస్తున్నామని చెప్పేసరికి గమ్ముగా అయిపోయాడు. ఇంకా నేను ఈ వ్లాగ్లో మీకు నీ జ్యువెలరీ చూపించా కదా, చాలా మందికి నచ్చింది. ఇంకా కొందరైతే ఒక్కరేలేండి. ఆశ కొంచెం క్లియర్గా చూపించారా నాకు, అది మీరు బ్యాక్ కెమెరా నుండి నేను కొనుక్కుంటాను దాన్ని పర్చేస్ చేస్తాను అని చెప్పారనమాట. సో నేను యాక్చువల్గా ఈ వీడియో క్లిప్ తీసి మళ్ళీ నేను మాట్లాడేసిన తర్వాత మీకు ఇది క్లియర్గా చూపించాలనేసి పెట్టాలనేసి అనుకున్నా, కానీ మర్చిపోయాను. వెరీ సారీ. అందుకే మళ్ళీ ఇంకా ఈ వీడియోలో మళ్ళీ మీతో షేర్ చేస్తున్నాను. సో క్లియర్గా ఎలా ఉంటుంది ఏంటి అనేసి. పెండెంట్ మాత్రం చాలా బాగుంది. ఇలాంటిదే సేమ్ యాక్చువల్గా ఇక్కడ ఇవి బీట్స్ ఉన్నాయి కదా, అక్కడ మధ్యలో కూడా ఒక ఏమంటారబ్బా లక్ష్మీదేవి బిల్లల్లాగా ఉంటాయి, 3 వచ్చి ఉంటాయి అనమాట. అవి ఇంకా గ్రాండ్గా భలే ఉంది. చూడండి, కావాలంటే మీరు తన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను కదా, తనతో చెక్ చేయండి, చాలా బాగున్నాయి. ఇంకొకటి నేను ఫ్యాన్సీగా ఉండాలనేసి ఇంకోటి తీసుకున్నాను, అది ఇంకా రాలేదన్నమాట. అది వస్తే తప్పకుండా చూపిస్తాను. సో బుట్ట కమ్మలు కూడా చాలా బాగున్నాయి. దానికి బుట్ట కమ్మలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో క్లియర్గా చూపించానని అనేసి అనుకుంటున్నాను. ఇంకా గ్రహణం ఈవినింగ్ అనమాట ఇది. ఆ రోజు ఇంకా సుదర్శన్ అయితే క్రికెట్ మ్యాచ్ చూసుకున్నాడు, హ్యాపీ సుదర్శన్ ఇద్దరు కలిసి ఏదో చూసుకున్నారు, ఏదో మూవీ పెట్టుకున్నారు. ఇంకా టెడ్డీ పాపం ఆకలిస్తూ ఉండింది. నేను టెడ్డీ అయితే ఎర్లీగా తినేసాను ఆ రోజు లంచ్. హ్యాపీకి బాక్స్ పెట్టి ఇచ్చేసాను. ఇంటికి వచ్చినాక వాడికి అన్నం పెడతా కదా మళ్ళీ, ఇంకా అలా కాదనేసి వాడికి ఎలాగో మెడల్ వచ్చింది అట్లా అన్నట్టుగా బర్గర్ ఇష్టం అనేసి ఆర్డర్ పెట్టాను. ఎట్లా ఇంట్లో ఏం చేయకూడదు అనేసి. ఇంకా అది వచ్చిన తర్వాత తిన్నది. దాని తర్వాత ఈవినింగ్ ఏమంటే ఇంకా గబగబా హెడ్ బాత్ చేసుకొచ్చేసాను. దాని తర్వాత అంతా నీట్గా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. మా ఫ్రెండ్ దర్బా ఇచ్చింది, అదంతా పెట్టేస్తున్నాను. ఇంకా దీపం పెట్టేసి అంతా అయిపోయినాక ఆ దర్బా కూడా తీసేసాను. ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్ ఏమంటే వెజిటబుల్ రైస్ చేసి రైతా చేసుకున్నాను. ఎంత అంటే తొందరగా అయిపోతుంది, అంటే మళ్ళీ కొత్తగా అన్నీ వండుకోవాలి కదా, అన్నీ చేసుకోవాలి. సో అట్లా ఇంకా మా సుదర్శన్ గబగబా తినేసి వెళ్ళాడు టీటీ ఆడడానికి. ఎప్పటి నుండి వెయిట్ చేస్తుంటే అప్పటి నుండి వెయిట్ చేసి 7:30కి ఏమో వెళ్ళాడు. ఎప్పుడైనా ఏదైనా గబగబా చేసాలంటే వెజిటబుల్ రైస్ చేసేసాలి, బిర్యానీ రైస్ చేసేసాలి, తొందరగా అయిపోతుంది. అన్నం వేరు కర్రీ వేరు అంటే చాలా లేట్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఏమంటే ఇది హోలీ రోజు అనమాట. అరుంధతి ఇచ్చింది. ఇది మామూలుగా మనం దహి వడ అంటాం కదా, అది వాళ్ళు స్వీట్ కూడా వేసిస్తారు. వడలాగా చేసుకోరు, అదేమంటే బోండాల్లాగా చేసుకుంటారు. చాలా ఎమ్మీగా ఉంటుంది. నాకు పెరుగు వడ అంటే నాకు చాలా ఇష్టం, మమ్మీ భలే చేసేది. ఇంకా ఆ రోజు నేను సుదర్శన్ ఇద్దరం తిన్నాం. మా సుదర్శన్ ఏమంటే ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి సుదర్శన్ తీసుకెళ్ళాడు హోలీ ఆడదాం రా కిందకి అనేసి. ఇంకా యాపీని తీసుకెళ్ళలేదంట మా సుదర్శన్. యాపీ కూడా వస్తాను అంటే అందుకనే అలిగి కూర్చుంది. అరే మా ఫ్రెండ్ వచ్చి తీసుకెళ్తే నేను ఎందుకు తీసుకెళ్ళాలా, నేను మా ఫ్రెండ్తో వెళ్ళాను నేను అనేసి అంటా ఉన్నాడు. ఇంకా యాపీ నన్ను అరే నీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా, మీ ఫ్రెండ్స్ వచ్చి నేను పిలవచ్చు కదా, నువ్వే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా, నువ్వు వెళ్ళకుండా బబ్బాని తిడుతున్నాడు. హ్యాపీ హోలీ. అదే మా దయ్యం పాప అక్కడ ఉంది. బాబా ఇట్లా రా ఇక్కడ అలగాడు. ఫోటో తీసుకుందామ్మా. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. అప్పు హ్యాపీ హోలీ. అప్పు ఇంకా చాలామంది అడిగారు షార్ట్ వీడియో పెడితే హ్యాపీ ఎందుకు ఆశ అంత కోపంగా ఉంది అనేసి. సో రీజన్ అదనమాట. ఇంకా నాకు మూడ్ లేదు వాడిని కింద తీసుకెళ్ళి ఆడిపించా లాస్ట్ ఇయర్ లాగా అనేసి. స్టడీ కూడా రాననింది, ఎగ్జామ్స్ అనేసి చదువుకుంటా ఉంది, ఎగ్జామ్ అనేసి. అంటే నెక్స్ట్ ఎగ్జామ్ వాడికి ఇంకా సోషల్ అనమాట, ఎస్ఎస్టీ. ఇంకా మండే అయింది కదా హిందీ, ఇంకా లాంగ్ గ్యాప్ ఉంది కొద్దిగా. సాటర్డే రోజు అనమాట, అంటే రేపు అనమాట వాడికి ఎగ్జామ్, లాస్ట్ ఎగ్జామ్. ఆ రోజు మధ్యాహ్నం ఏమంటే పాలాకు పప్పు చేసుకుందాం అనేసి, మామిడికాయ మ్యాంగో రైస్ చేశారు కదా, హాఫ్ మ్యాంగో అనింది, మామిడికాయ వేసి పాలాకు పప్పు చేద్దామని చేస్తున్నాను. ఇంతలో మా సుదర్శన్ ఏమంటే లీషియస్ నుండి ఈ చికెన్ లెగ్ పీసెస్ లాంటి థై అంటే కొంచెం ఏమంటారు లెగ్ పీసెస్ టైపే అది, తర్వాత వచ్చేసి బాంగ్డా ఫిష్ ఆర్డర్ చేశారనమాట. ఇంకా రెండింటికి మ్యారినేట్ చేసి పెట్టేసి, ఇంకా ఫస్ట్ అయితే చికెన్ తింటామన్నారు ఆ రోజు మధ్యాహ్నంకి. ఇంకా ఫిష్ కూడా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను, నైట్కి తిందామనేసి. ఇంకా పాలాకు పప్పు రెడీ అయిపోయింది, అన్నం చేశాను. ఇంకా అదేమంటే నేను ఈరోజు నార్మల్గా ఆయిల్లో ఫ్రై చేయకుండా ఇట్లా ఎయిర్ ఫ్రైయర్లో పెడదాము అనేసి అనుకున్నాను అనమాట. సో ఇట్లా మ్యారినేట్ చేశాను. ఫిష్ అంటే ఫస్ట్ టైం అంటే ఘాట్లు వేయడం మర్చిపోయా, మళ్ళీ ఘాట్లు పెట్టాను. ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాను ఈ చికెన్ని. జస్ట్ అలా బటర్ అప్లై చేసేసి ఇంకా పెట్టేయడమే. 20 minutes తీసుకుంటా ఉంది. ఇంకా 200 degrees పెట్టుకున్నాము. అది మిడిల్లో ఒక 10 minutes అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసేసి మళ్ళీ పెట్టాను అనమాట. సో అలా చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇలా లెగ్ పీసెస్ 3 వచ్చాయి. ఏమంటే
నాకు యాపీకి ఒకటి. యాపీ ఎలాగో తిన్నది ఇంట్రెస్ట్ చూపించదు. సో, నాకు యాపీకి ఒకటి, సుదర్శన్‌కి, టెడ్డీకి ఒక్కొక్కటి అన్నట్టుగా. యాక్చువల్‌గా అది ఆర్డర్ చేస్తే 3 వచ్చాయన్నమాట. 4 రాకుండా. కొంచెం చిన్నగుంటే 4 వచ్చుంటాయేమో. ఇంకా మామిడికాయ వేసేసి పాలక్ పప్పు చేశా కదా! ఎంత టేస్టీగా వండిందో చాలా బావుండింది. ఇంకా ఎలాగో ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా అనేసి అది కొంచెం వాష్ చేసేసి మళ్ళీ అది కొద్దిగా అది ఏమది సగ్గుబియ్యం వడ పిండి కొద్దిగా ఉంటే ఎయిర్ ఫ్రైయర్‌లో అయినా వేసేసి ఎట్లైనా మీకు చూపించాలి అనేసి వండిందనమాట. కొద్దిగా పిండి వండింది. 180 డిగ్రీస్ పెట్టి 15 మినిట్స్ పెట్టాను. సో, అది కూడా చాలా బాగా వచ్చాయి. ఇలా చేసేసుకొని ఉంటే బావుండేదబ్బా అనిపించింది. అనవసరంగా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయకుండా. అది ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసినా బావుంది. కాకపోతే కొద్దిగా ఎక్కడో ఆయిలీగా అనిపించింది నాకు. అందుకే మళ్ళీ ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ పెట్టి ఫ్రై చేసుకుంటే చాలా బాగా వచ్చింది. ఇంకా దీంట్లో అయితే ఇంకా బాగా అనిపించింది. కాకపోతే కొద్దిగా మనము వడియాలు వేసుకుంటే లైట్‌గా ఒక రకంగా ఉంటుంది కదా! టేస్ట్ కొంచెం అట్లుండింది. లోపల మాత్రం సాఫ్ట్‌గా చాలా బావుండింది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అనమాట టీ టైమ్‌కి ఇంకా 4 వస్తే 4 చేసేసాను. టొమాటో కెచప్ పెట్టాను కొంచెం. యాపోడు కూడా తింటాడనేసి. యాక్చువల్‌గా వాడికి కోల్డ్‌గా ఉంది. అది ఊరికే జస్ట్ ఏమంటారు నేను తినడానికనేసి తెచ్చిపెట్టుకున్నాను. వాడికి జస్ట్ ఒకదానికి అద్దుకొని తినరా చాలు అని చెప్పాను. ఇంక టెడ్డీ చదువుకుంటాడు. డాడీకి ఫుల్‌గా ఉంది వద్దు అంటా ఉండిందనమాట. కొద్దిగా టేస్ట్ చేద్దువు రారా అనేసి పిలిచాను. మళ్ళీ వచ్చింది. కొంచెం ఓపిక ఉండి, కొంచెం మనకి టైం ఉంది అన్నప్పుడు హ్యాపీగా ఇలా ఎయిర్ ఫ్రైయర్‌లో అలా చేసేసుకోవచ్చు. ఏదైనా గానీ మన స్టవ్ మీద కాకుండా. మనకి టైం సరిపోదే ఇప్పుడు అర్జెంట్‌గా కావాలి అన్నప్పుడు గబగబా స్టవ్ మీద చేసేసుకుంటా ఉంటాము. అది మళ్ళీ తీసుకొచ్చి పైన ఎవరబ్బా పెడతారు, దాంట్లో ఎవరబ్బా చేస్తారు అనేసి అనిపిస్తది. కానీ వన్స్ అది స్టార్ట్ చేసామంటే ఇంక దాంట్లోనే అన్నీ చేయాలి అనిపిస్తా ఉంటుంది. సో, అలా ఈరోజు నేనైతే ఎయిర్ ఫ్రైయర్‌లో చికెన్ లెగ్ పీసెస్ చేశాను. దాని తర్వాత సగ్గుబియ్యం వడలు చేశాను. నెక్స్ట్ వచ్చి ఫిష్ ఫ్రై గూడా దాంట్లోనే చేయబోతున్నాను. మీకు చూపిస్తాను ఎలా చేశానో. నార్మల్‌గా ఆయిల్‌లో చేయాలి అనుకుంటాను కదా! ఆయిల్‌లో చేస్తా ఉంటాను కదా! నార్మల్‌గా స్టవ్ మీద మీరు అదే చూసారు. ఈరోజు ఎయిర్ ఫ్రైయర్‌లో చేసేస్తున్నాను అది కూడా. ఇంకా మా టెడ్డీకి రేపు లాస్ట్ ఎగ్జామ్ అది అయిపోతే హమ్మయ్య అనిపిస్తది. ఇంకా మా టెడ్డీ పడుకుంటానే ఉంటుందేమో, టీవీ చూస్తూనే ఉంటుందేమో, అసలు మాట ఇనదేమో అనేసి అనిపిస్తా ఉంది. ఇంకా నాకు మాత్రం చాలా టెన్షన్ తగ్గిపోతది. ఇంకా యాపోడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి 13th నుండి. కానీ నాకు ఈసారి అంత టెన్షన్ పడకూడదు. వీడు ఎలాగైనా రాసేసి రానీలేరబ్బా అనేసి అనిపిస్తా ఉంది. అలా ఉందనమాట. ఎందుకో మరి తెలీదు. వీడికైతే వడలు చాలా నచ్చేసాయంట. ఇంకా వాడు నేను ఇద్దరమే తిన్నాం. ఇంకా ఫిష్ ఫ్రై చెప్పా కదా ఎయిర్ ఫ్రైయర్‌లోనే చేస్తున్నా అని చెప్పేసి అది 20 మినిట్స్ పెట్టాను సేమ్ అది కూడా. ఇంకా ఫిష్ సెలెక్ట్ చేసుకున్నాను. కానీ ఇక్కడ అది 160 డిగ్రీస్ చూపిస్తాం కదా! నేను 200 డిగ్రీస్‌కి సెలెక్ట్ చేశాను అనమాట. అప్పుడే అది తొందరగా మంచిగా ఫ్రై అయ్యింది. 160 అయితే స్లోగా అవుతా అనిపించింది. ఇంకా నైట్ డిన్నర్ అయిపోయింది మాకు. ఇది నెక్స్ట్ డేకి ఏమంటే ఆ రోజు నైటే నేను అలసందలు తెప్పించుకున్నాను. అలసంద వడలు తినాలనిపించి చాలా రోజులు అయిపోయిందనేసి అలసంద వడలకి నానబెడుతూ ఇంకా ఇలా సగ్గుబియ్యం మొన్న సుదర్శన్‌కి పాయసం తినాలి అనిపించింది కదా! అదేమంటే నేను సగ్గుబియ్యం నానబెట్టినప్పుడు అనుకున్నా నెక్స్ట్ డే ఏమంటే పాయసంకి కొద్దిగా తీసి పెట్టేసుకుందాము. మళ్ళీ వడకని కలుపుకునేద్దాంలే అనేసి. కానీ అది మర్చిపోయి అంతా మిక్స్ చేశాను వడకే. సో, అందుకని సగ్గుబియ్యం కూడా నానబెడుతున్నాను. సుదర్శన్‌కి పాయసం చేసి పెడతామనేసి. అవి ఆ రెసిపీస్ బాగా వచ్చాయో లేవో అనేది నేను నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తాను మీతో. ఇక్కడితో వ్లాగ్ ఏం చేస్తాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.